తెలంగాణలో కారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ పార్టీ నేతల నుండి కార్యకర్తల వరకు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చిన్నంగా ఉండేది. కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కారు పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. ఇప్పటికీ రాష్ట్రంలో పార్టీ అధికారాన్ని కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంటే నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశనగర్ జీవన్ రెడ్డిపై పార్టీ జిల్లా క్యాడర్ గుర్రుగా ఉందట. కనీసం జిల్లా అధ్యక్షుడిగా తన బాధ్యతను నెరవేర్చలేదని జీవన్ రెడ్డి వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలే ఫైర్ అవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం బాల్కొండ నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. అయితే జిల్లాలో పార్టీ ఘోర ఓటమి పాలైన నేటికి కనీసం సమీక్ష నిర్వహించలేదని మండిపడుతున్నారట. ఈ జిల్లా అధ్యక్షుడు మాకొద్దు బాబోయ్ అంటూ ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కే మొరపెట్టుకున్నారట నిజామాబాద్ జిల్లా నేతలు. అటు మాజీ ఎమ్మెల్యేలు సైతం జీవన్ రెడ్డితో తలనొప్పిగా ఉందంటూ యాక్టివ్ గా ఉన్న వాళ్లకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే కనీసం పార్లమెంటు ఎన్నికల్లో కొంత సానుకూలత ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారట. ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జీవన్ రెడ్డి కనీసం పార్టీని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తలు. పార్టీని వదిలేసి వ్యాపారాలపై పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక పార్టీ నష్టానికి జీవన్ రెడ్డి వ్యవహార శైలి, మాట తీరు కారణమనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా సొంత పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా జీవన్ రెడ్డిని మార్చకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పార్టీ రివ్యూ మీటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందే చెప్పేశారట. మొత్తానికి ఆ పదవి నుండి జీవన్ రెడ్డిని మార్చకపోతే తాము పార్టీని వీడక తప్పేలా లేదని హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారట కార్యకర్తలు. మరి కార్యకర్తల విన్నపం మేరకు కేటీఆర్ ఆర్మూర్ ఇన్ఛార్జ్ గా కూడా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోస్ట్ ఊస్ట్ అనిపిస్తారా లేదా ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.